పోలీస్ శాఖలో ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది హోంశాఖ. గీత దాటి వ్యవహరిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే ఎంతటి వారైనా ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ఆరోపణలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. డిపార్ట్మెంట్లో ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ తో ఎప్పుడు ఎవరిపై చర్యలు ఉంటాయోనని టెన్షన్ పడుతున్నారు సిబ్బంది. హైదరాబాద్ సిటీ పరిధిలోని 3 కమిషనరేట్లలో పోలీసులు వరుసగా సస్పెండ్ అవుతున్నారు. పోలీసులపై వచ్చిన ఆరోపణలపై ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ ను సీరియస్ గా చేయిస్తున్నారు ఉన్నతాధికారులు. ఆరోపణలు రుజువైతే సస్పెన్షన్, ట్రాన్స్ఫర్లకు వెనుకాడడం లేదు. ఇప్పటికే 3 కమిషనరేట్ల పరిధిలో ఓ ఏసీపీ, 6 సీఐలు, 3 ఎస్ఐలు వివిధ వివాదాల కారణంగా సస్పెండ్ అయ్యారు. ఆరోపణలు వచ్చినా మరికొందరు పోలీసులు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇంకొందరిని అటాచ్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే అవినీతి ఎక్కువగా ఉంటుందని, డబ్బులిస్తే నిందితులకు సహకరిస్తారని, పొలిటికల్ లీడర్స్ కి తొత్తులుగా వ్యవహరిస్తారనే ఆరోపణలున్నాయి. దానికి తగ్గట్టుగానే ఇన్ని రోజులు పోలీసులు ప్రవర్తించారు. ఎలాంటి కేసులైనా తామే డీల్ చేస్తూ అందిన కాడికి వెనకేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. సివిల్ కేసుల్లో రియల్టర్స్, ల్యాండ్ గ్రాబర్స్ కి సపోర్ట్ చేస్తూ బాధితులకు అన్యాయం చేసిన కేసులు ఉన్నాయి. కొన్ని కోర్టు పరిధిలో ఉన్న కేసుల్లోనూ అత్యుత్సాహం చూపించారు. హై లెవెల్ కేసుల్లో ఎస్ఐ, సిఐ స్థాయి అధికారులు పై స్థాయి అధికారులకు చెప్పకుండా డీల్ చేసిన ఘటనలు బయటకొచ్చాయి. అయితే ఇకపై ఇవన్నీ చెల్లవంటున్నారు ఉన్నతాధికారులు. ఫిర్యాదు చేయటానికి వచ్చిన వారిని కూడా సెటిల్మెంట్ చేసుకోవాలని పోలీసులే బెదిరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఓ వర్గం వారి నుంచి డబ్బులు తీసుకుని మరో వర్గం వారిని సెటిల్మెంట్ చేసుకోవాలని సిఐ, ఎస్ఐలు ఫోర్స్ చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇలాంటివి ఎక్కడ జరిగినా ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయాలని సూచిస్తున్నారు. ఇక పలు వివాదాస్పద విషయాల్లో కేసుల తీవ్రతను బట్టి ఏసీపీ, డీసీపీ, సిపిలకు సమాచారం ఇవ్వాలని లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్లకు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఇప్పటికే పలు వివాదాల్లో తలదూర్చిన ఏసీపీ, సిఐ, ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు వేశారు హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ బాసులు. సైబరాబాద్ పరిధిలో 4 సిఐలు, ఓ ఎస్ఐని సస్పెండ్ చేయగా 2 ఇన్స్పెక్టర్లను హెడ్ ఆఫీస్ కి అటాచ్ చేశారు. హైదరాబాద్ పరిధిలో పంజాగుట్ట సిఐని సస్పెండ్ చేయడంతో పాటు 85 మంది సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేశారు. మరో కేసులో గోపాలపురం ఏసీపీ, సిఐ, డిటెక్టివ్ ఎస్ఐలను సస్పెండ్ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో వివిధ వివాదాల్లో ఉన్న సిఐలను ట్రాన్స్ఫర్ చేశారు. మరి కొంతమంది ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులపై ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆరోపణలు నిజమని తేలితే వారిపై చర్యలు ఉంటాయని చెబుతున్నారు. ఆయా కమిషనరేట్ల పరిధిలో సిపిలు, ఇన్స్పెక్టర్లతో ప్రతి నెల మీటింగ్స్ పెట్టి వార్నింగ్ ఇస్తున్నారు. అయినా తీరు మార్చుకోని వారిపై చర్యలు తప్పవంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు.